అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఉన్న ప్రసిద్ధ ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా లక్ష కలశముల పూజ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం 3 రోజుల పాటు వైభవంగా జరగనుందని ఆలయ అర్చకులు తెలిపారు. మొదటి రోజు లక్ష్మీ గణపతి పూజతో కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సప్తనది జలాలతో విఘ్నేశ్వర స్వామికి అభిషేకం చేశామన్న ఆలయ ప్రధాన అర్చకులు వినాయకరావుతో మా ప్రతినిధి కిరణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఐనవెల్లి గ్రామంలోని వేయించేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు ఉన్నాం మనం. ఇక్కడ ఈరోజు వసంత పంచమి సందర్భంగా లక్ష టన్నుల పూజా కార్యక్రమాన్ని ఇక్కడ వీళ్ళు గుడికి సంబంధించినటువంటి యాజమాన్యం వారు అలాగే మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విషయంపై ప్రధాన అర్చకులు గారు ఉన్నారు మనతోటి. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటి సార్, దేనికోసం చేస్తున్నారు? ఇది సప్తనదీ జలముల సహిత లక్ష కలములు స్వామివారి చెంత ఉంచడం అనే కార్యక్రమం. దీన్ని ఇక్కడ వ్యాస భగవానుడు వినాయకుడిని తీసుకెళ్లి ఒక కథ రాయించారు. ఆ వృత్తాంతాన్ని తీసుకుని ఇక్కడ స్వామివారికి లక్ష కలములు స్వామివారి చేస్తే ఎలా ఉంటుందని అది చేసి విద్యార్థిని పెంచబెడితే ఎలా ఉంటుందని ఒక నిర్ణయంతో దీన్ని ఏం చేశామంటే మొదలుపెట్టాం. చాలా దిగ్విజయంగా పూర్తయింది. జనధన ప్రోద్ధానం అయింది. ఈవేళ దాదాపుగా 9,000 మంది దానిని బుక్ చేసుకున్నారు. ఏ సంవత్సరం స్టార్ట్ చేస్తారు? 12 సంవత్సరాలు అవుతుందండి. ఇది ఓన్లీ విద్యార్థులకి ఇస్తారు లేదా ఇంకెవరికైనా? విద్యార్థులకు ఇస్తారు. కొంతమంది ఆన్లైన్ బుక్ చేసుకున్న ఇస్తారు. ఎక్కువ విద్యార్థులకు సంబంధించింది కాబట్టి విద్యకి సంబంధించింది. అంటే ఈ కలమను తీసుకోవడం వల్ల విద్యార్థులకి మనోధైర్యం పెరుగుతుంది. స్వామివారికి కలం తీసుకోవడం వల్ల అంటే స్వామివారి పైన మనోధైర్యం పెరిగి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అందుకని ఈ కార్యక్రమం పెట్టామండి. నిన్నటి రోజున సప్తనేజలంలో కలశలు ఆవాహన చేసి స్వామివారికి అభిషేకం చేసి అయిందండి. పూర్ణావతం అయింది. ఈవేళ లక్ష కలములో కూడా సరస్వతి కల్పం ఈవేళ ఇందాకన్నారు. వసంత పంచమి వేలాదిగా అక్షరాభ్యాసాలు అయ్యే స్వామివారి సన్నిధిలో. తర్వాత విఘ్నేశ్వర పూజ అయింది. సరస్వతి ఆవాహన చేసి కలవాళ్ళని అక్కడ పెట్టి ఇప్పుడు స్వామివారి చెంత ఉంచుతామండి. ఉంచిన తర్వాత తీసి మరుసటి రోజు తీసి అవి విద్యలు పంచిపెడతాం. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి సార్? చాలా ఉన్నాయి ఈ దేశంలోని, కానీ దీనికి ప్రత్యేకత ఉందంటున్నారు. ఏంటి ఈ ప్రత్యేకత? మీకు ఇందాక చెప్పాను, ఆది గణపతి ఐనవిల్లి గణపతి. ఆది అంటే ప్రథమ. దక్షయజ్ఞం జరిగినప్పటికే దక్ష ప్రజాపతి వారికి స్వామివారు అప్పటికే ఈ స్వామివారు స్వయంభోగా వెలిసి ఉన్నారటండి. దక్ష ప్రజాపతి వారు ఆగమపూజ్యో గణాధిప, మొట్టమొదటిసారిగా వినాయక పూజ చెయ్యాలి కాబట్టి ఆ పూజ చేయడం కోసం ఈ అరణ్యంలో అని స్థాపిద్దామని తిరుగుతుండగా అప్పటికే స్వామివారు దక్షిణముఖంగా స్వయంభోగా వెలిసి ఉన్నారటండి. అప్పుడు వీరు ఆ స్వామివారి పూజ చేయగా దక్ష ప్రజాపతి వారికి ఈ స్వామివారు వరం ఇచ్చారు. అందుకని వరసిద్ధి వినాయకుడు నామకరణం. అలాగే వ్యాస భగవానుడు కూడా ఈ అరణ్యంలో వెళుతూ స్వామివారిని చూసి పూజ చేసి వెళ్ళారటండి. సార్, ఇక్కడ నూతన వాహనం ఏదైనా తీసుకుంటే ఇక్కడే ప్రథమంగా చేయాలని పూజ చేసిన తర్వాత వాళ్ళు ప్రారంభిస్తారని ఒక నానుడి ఉంది. ఎందుకు సార్ మిగిలిన గుడి కాకుండా ఇక్కడ ఎందుకు చేస్తారు అలా? ఏదైనా వినాయకుడితో ఆరంభం అవుతుందండి. ఏ పూజ అయినా కూడా ఏ పూజ చేయాలని వినాయకుడు. అలాంటి మన వినాయకుడి కోనసీమలో ఇక్కడ స్వయంభోగా వెలిసినట్టు పురాతన నుంచి ఆచారం. ఇక్కడ ఏ వాహనం కొన్నా స్వామివారి సన్నిధికి వచ్చి, నా చిన్నప్పుడు అయితే ఎడ్ల బండ్లు కూడా వచ్చి పూజ చేయించుకెళ్ళేవారండి. ఎడ్ల బండ్లు ఉండేవి కాబట్టి ఎడ్ల బండ్లు గుర్రపండ్లు కూడా పూజ చేయించుకెళ్ళేవారు. ఇప్పుడు వాహనాలు వచ్చాయి కూడా వాహనాలు చేయించుకు వెళ్తున్నారు. ఎక్కడ మీరు తెలంగాణ స్టేట్ దగ్గర బెంగళూరు అవ్వచ్చు ఎక్కడైనా సరే ముందు ఫస్ట్ వాహనం కూడా చాలా మంది ఈ గుడికి వచ్చి వాహనం పూజ చేయించుకుని వెళ్తూ ఉంటారు. అలాగే ఈ క్షేత్రంలో ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏంటంటే లక్ష్మీ గణపతి హోమం. ఎవరైతే ఈతి బాధలతో బాధపడుతూ ఉంటారో అలాంటి ఈతి బాధలు తీరడం కోసం లక్ష్మీ గణపతి హోమం పెట్టారండి. ఎవరైతే చేయించుకుంటారో వారు సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు. సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శుభం భూయాత్. ఓకే, ఇది పరిస్థితి. ఇక్కడ వసంత పంచమి రోజున లక్ష కలములే కాకుండా ఇంకా ఎక్కువ కలములు కూడా ఇక్కడ అందరికీ పంచిపెడతానని సార్ చెప్తున్నారు. ఈ గుడి యొక్క విశిష్టత నూతన వాహనాన్ని ఇక్కడ తీసుకొచ్చి కోనసీమ జిల్లాలో ఇక్కడ పూజ చేయించుకుని మొదలు పెడితే ఒక మంచి జరుగుతుందని ప్రజల యొక్క నమ్మకం అని సార్ చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ లక్ష కలముల పూజ చాలా అంగరంగ వైభవంగా విశిష్టతగా జరుగుతుంది. కెమెరామెన్ సూర్యతో కిరణ్ కుమార్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి BRK న్యూస్.